హలో అందరికీ. ఈరోజు నేను దొండకాయ రోటి పచ్చడి చేశాను ఇంట్లో. మనం మిక్సీలో పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. టేస్ట్ మొత్తం మారిపోతుంది కదా! అందుకే నేను రోట్లో దంచుకుంటాను ఎప్పుడైనా చేసేటప్పుడు. నేనైతే పక్కా పల్లెటూరు స్టైల్ చెప్తున్నానండి. ఎందుకంటే మనము పక్కా పల్లెటూరు కాబట్టి ఇవన్నీ మనకు బాగా వచ్చనమాట. వంట పట్టినవే ఇవన్నీ. సో, రోల్లో దంచుకుంటే చాలా బావుంటుందని నాకు పెళ్ళైన కొత్తలోనే నేను రోలు తీసుకున్నాను. ఎంత మిక్సీ ఉన్నా సరే, మనం మిక్సీలో పట్టిన దానికంటే రోల్లో దంచుకుంటేనే బాగా టేస్ట్ అండ్ స్మెల్ హెల్తీ కూడా కదా! అందుకే మా ఆయన ఎప్పుడు రోల్లో దంచమని చెప్తుంటారు. అది మన బాడీకి ఎక్సర్సైజ్‌లా కూడా యూజ్ అవుతుంది కదా! ఇది ఎలా చేస్తున్నానంటే ఫస్టు నువ్వులు, పల్లీలు వేసుకోవాలి, వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దొండకాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఉంటే వేసుకోండి. అండ్ కొద్దిగా వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత రోల్లో వేసి దంచుకోవాలండి. మనము రోల్లో దంచేటప్పుడు మనకు కొంచెం స్పైస్ ఎక్కువ అనిపిస్తది గదా! అందుకనేసి కొంచెం గుజ్జు వేసుకున్నామంటే చింతపండు ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేస్తుందనమాట స్పైసెస్‌ని. సో, ఈ రోల్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. రోటి పచ్చడి కూడా చాలా నచ్చుతది.